ఈరోజు భీమనపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని చేయిలు విరగొట్టి ధ్వంసం చేసిన వ్యక్తులు వారికి కఠిన శిక్షణ ఇవ్వాలని ప్రపంచాన్ని ప్రఖ్యాతగాంచిన మొట్టమొదటి వ్యక్తి మన అంబేద్కర్ గారు. రాజ్యాంగాన్ని ఇచ్చి మనకు ఓటు హక్కు కల్పించి అందరూ సమానులని చెప్పిన అంబేద్కర్ గారిని ధ్వంసం చేయడం ఎంతవరకు న్యాయము? ఈరోజు మనము దళితులం అంటే అంత హీనంగా ఉందా? ఒక్కసారి కాదు, రెండోసారి, అది మూడోసారి జరుగుతుంది. ఎందుకు ఈ వివక్షత మనపై ఎందుకు చేయాలి? రాజ్యాంగ గ్రహీత రాసిన అంబేద్కర్ పైననే ఇటువంటి దాడులు చేస్తున్నారంటే సామాన్యమైన వ్యక్తులపై ఎంతవరకు దాడి జరుగుతుంది? అదేవిధంగా స్థానికంగా ఉన్న పోచపల్లి ఎస్ఐ గారు వెంటనే దుండగులను గుర్తించి శిక్షించాలి. మా మండల కానీ జిల్లా కానీ రేపు మార్నింగ్ పోచపల్లి పోలీస్ స్టేషన్ ముట్టడిస్తాము. అప్పటికి వరకు న్యాయం జరగకపోతే జిల్లా కలెక్టరేట్ కూడా ముట్టడిస్తాము. అక్కడికి ముట్టకుండా రాష్ట్ర స్థాయిలో ఈ యొక్క ఉద్రిక్తను ఆపము. మాకు న్యాయం జరిగేంత వరకు ఈ యొక్క పోరాటం జరిపిస్తాము. ఎక్కడికైనా సిద్ధం, ఆఖరికి ప్రాణాలు తెగించైనా సరే ఈ ధ్వంసం చేసిన దుండగులను వెంబడి అరెస్ట్ చేసి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము.